హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇక్కడ మినపగుళ్ళు 1 గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కడాయిని పెట్టి మినపగుళ్ళు అందులో వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? కలుపుతూ బాగా రోస్ట్ చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనకి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, అది బాగా వేగినట్టు. అంటప్పుడు మనం 2 స్పూన్స్ రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? రైస్ వేసి 2 మినిట్స్ కలిపి చల్లారనివ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? రైస్ వేయడం వల్ల మన నోటికి అది అంటుకుపోదు, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చల్లారనిచ్చాక మనం మిక్సీ జార్ని తీసుకొని మిశ్రమాన్ని అందులో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో ఆ క్వాంటిటీతోనే బెల్లాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని కాచిన నెయ్యిని, వేడి వేడి నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఉండ అనేది విరగకుండా ఉంటే నెయ్యి సరిపోయినట్టే ఫ్రెండ్స్. లేదు చాలదు అన్నప్పుడు మరి కొంచెం నెయ్యిని కాచి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సున్నుండలు రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.